వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ ప్రస్తుతం కడప జిల్లా పర్యటనలో ఉన్నారు. తన సొంత నియోజకవర్గం పులివెందులలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నారు. ఇడుపులపాయలో ప్రజా దర్బార్ను నిర్వహిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా పులివెందులలో ఎల్వి ప్రసాద్, వైఎస్ రాజారెడ్డి కంటి ఆసుపత్రిని ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. ఈ నేపథ్యంలో ఇదే ఆసుపత్రిలో జగన్ కంటి పరీక్షలను చేయించుకున్నారు. ఎలాంటి సమస్య లేదని డాక్టర్ నిర్ధారించారు. రాయలసీమ ప్రాంత ప్రజలకు ఇప్పటికే కంటి సంబంధిత వైద్య సేవలను అందిస్తున్న ఈ ఆసుపత్రిని విస్తరించడానికి అవసరమైన స్థలాన్ని వైఎస్ రాజారెడ్డి ఫౌండేషన్ కేటాయించింది. 10 కోట్ల రూపాయల మొత్తాన్ని ఇచ్చింది. ఈ మొత్తంలో కొత్త భవనాన్ని నిర్మించడంతో పాటు అత్యాధునిక పరికరాలను ఈ ఫౌండేషన్ సమకూర్చింది. ఆధునీకరించిన ఈ కంటి ఆసుపత్రికి ఎల్వి ప్రసాద్, వైఎస్ రాజారెడ్డి ఐ ఇన్స్టిట్యూట్ గా పేరు పెట్టారు. రాజారెడ్డి ఫౌండేషన్ తరపున అత్యాధునిక కంటి వైద్య సేవలను అందించే ఏర్పాట్లను చేశారు మాజీ సీఎం. రోజుకు 5,000 వరకు కంటి ఆపరేషన్లు నిర్వహించగల అత్యాధునిక పరికరాలను ఆసుపత్రిలో అందుబాటులో తీసుకొచ్చారు. మొదటి విడతగా పులివెందులలో ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ సహకారంతో ఇక్కడ అత్యాధునిక ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. దశల వారీగా 50,000 జనాభా గల ప్రతి గ్రామం, పట్టణంలో ఐ కేర్ సెంటర్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.